కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ సేవలతో ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎలా యూజ్ చేయాలి, అది దాని నెంబర్ ఏంటి, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉద్యోగులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చూద్దాం రండి. అందరికీ నమస్తే, నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలను ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి. మొదటిగా టీడీపీ నుంచి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందుబాటులో ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటామని. అదేవిధంగా ఆ హామీని నెరవేర్చుకోవడానికి 2024 అక్టోబర్లో మెటాతో ఒప్పందం చేసుకున్నారు. జనవరి 30న అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా 161 సేవలను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మొదటి విడత. రెండో విడతలో ఇంకొన్ని సేవలు, అలాగే మూడో విడతలో ఇంకొన్ని సేవలు అందిస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీటి వల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి, ఏమేమి లాభాలు ఉన్నాయి కూడా చూద్దాము. ఇవి ఎంత సెక్యూరు, ఎంత ఇందులో మిస్యూజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా, ఇలాంటివి కూడా చూద్దాం. వాట్సాప్లో మనకు కావాల్సిన సేవను ఎలా ఎంచుకోవాలి, మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మనం చేయాలనేది కూడా ఈ వీడియో చూద్దాం. ఈ వాట్సాప్ సేవలను జనవరి 30న లాంచ్ చేశారు. ప్రస్తుతానికి మొదటి విడతగా 161 సేవలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. అయితే దీని వాట్సాప్ నెంబర్ వచ్చి 9552300009. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 9552300009. ఈ వాట్సాప్ నెంబర్కి మన మిత్ర అని పేరు పెట్టారు. వాట్సాప్లో 9552300009కి సేవ్ చేసుకుని హాయ్ అని కొట్టగానే మీకు ఒక మెనూ వస్తుంది. సో అక్కడ నుంచి మీకు మొదలవుతుంది ఎలా చేయాలనేది. ఈ ఎలా చేయాలి, ఏ ప్రాసెస్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దేనికోసం, ఏ సేవలు అందిస్తుంది, ఎలా అందిస్తుంది, ఎంతవరకు రిలయబుల్ అనేది, ఎంతవరకు సెక్యూర్ అనేది చూద్దాం ముందు. ఈ వాట్సాప్ ద్వారాగా మొత్తం 580 సేవలు దీనిలో పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. మొదటిగా 161 సేవలు ప్రారంభించారు. దేవస్థానాల్లో దర్శనం టికెట్లు ఏంటి, సేవా కార్యక్రమాలు ఏంటి, బస్ టికెట్ల బుకింగ్ ఏంటి, అన్న క్యాంటీన్ పే చేయడం ఏంటి, ఇలాంటి బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్లు, ఇలా అనేక రకాల సేవలు, మొత్తం 580 రకాల సేవలను ఇందులో పెట్టాలని వీళ్ళ ఆలోచన. మొదటి విడతగా 160 సేవలు ఇప్పుడు మొదలుపెట్టారు. అవేంటో చూద్దాం. చూసే ముందు ఈ వాట్సాప్ ఏఏ యొక్క విధి విధానాలు చూద్దాం. ఈ వాట్సాప్లో ఏ సర్టిఫికేట్ కావాలన్నా, అంటే 70 to 80% సేవలన్నీ రియల్ టైం, అంటే వితిన్ సెకండ్స్లో, వితిన్ మినిట్స్లోనే జరిగేలాగా వీళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా 20% సేవలు ఏదైతే సర్టిఫికేట్స్ మాడిఫికేషన్, ఇప్పుడు పాస్పోర్ట్ సర్వీస్ కానీ, డెత్ సర్టిఫికేట్ సర్వీస్ కానీ, లీగల్ సర్వీసెస్ కానీ, కరెక్షన్ సర్వీసెస్ కానీ, ఇలాంటివి మాత్రం కొన్ని లేట్ అవుతాయి. అది ఎంత లేట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ మనకు అదే నెంబర్తో మనకి రిప్లై ఇస్తారు. ఈ సేవల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కామన్ పీపుల్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే సచివాలయం చుట్టూనో, లేదంటే మీ సేవ చుట్టూనో, లేకపోతే విఆర్ఓ చుట్టూనో, పంచాయతీ కార్యాలయాల చుట్టూనో, మండల ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో తిరగాల్సి వస్తుంది. ఒక ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఒక రోజు గడిచిపోతుంది, ఒక పూట గడిచిపోతుంది, పూట వేస్ట్ అయిపోతుంది. అదే ఈ వాట్సాప్ సేవలు అయితే కనుక మనకి ఆ అవసరం ఉండదు, తిరగాల్సిన అవసరం ఉండదు, అధికారులను బతిమాలుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెడుతున్నారు. ఇంకొకటి, లంచాలు ఇవ్వవసరం లేదు. అధికారి దగ్గరికి పంపించడానికి ప్యూన్కి లంచం ఇవ్వాలి, అది వర్క్ చేసినందుకు క్లర్క్కి లంచం ఇవ్వాలి, దాన్ని శాంక్షన్ చేసినందుకు అధికారికి లంచం ఇవ్వాలి. ఇలాంటి లంచాలన్నీ ఇందులో ఉండవు. ఒకటే, గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా ఆన్లైన్ పేమెంట్ అయిపోతుంది, మీకు సర్టిఫికేట్ మీ సెల్లోకి వచ్చేస్తుంది. ఇది నిజంగా చాలా యూజ్ఫుల్, చాలా ఉపయోగం. ప్లస్ ఈ వాట్సాప్ అనేది తెలుగులో ఉంటుంది. సూచించండి, ఎంచుకోండి, శోధించండి అనేది ఇలా తెలుగులో కనబడతాయి. మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ తెలుగులో కనబడతాయి. దానివల్ల ఏంటంటే
ఇంగ్లీష్ రాని వారు, ఇంగ్లీష్ చదవలేని వారు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. కేవలం తెలుగు చదవడం వచ్చి వాట్సాప్ యూజ్ చేయడం వస్తే ఈ సేవలన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్లో ఫిర్యాదులు కూడా చేసుకోవచ్చు. మీ ఇంటికి రోడ్ లేదనో, లేకపోతే మీ ఇంటికి కరెంటు సదుపాయం లేదనో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఈ సర్టిఫికేట్లు ఎలా ప్రాబ్లం అయినాయనో, లేకపోతే మీ ల్యాండ్ కబ్జా అయిందనో, లేదంటే మీకు ఆర్ఎస్సీ కార్డు లేదనో, రేషన్ కార్డు లేదనో, ఇలాంటి సేవలన్నీ ఇందులో కంప్లైంట్ ఫిర్యాదులు చేసుకోవచ్చు. అయితే ఇందులో డేటా సెక్యూరా కాదా? మనం ఆధార్ కార్డు ఇస్తాము, మన రేషన్ కార్డులు, మన ఫోటోలు, మన ఫోన్ నెంబర్లు అన్నీ దాన్ని సబ్మిట్ చేస్తాము వాట్సాప్ నెంబర్కి. మరి అది సెక్యూరా కాదా అంటే 100% సెక్యూర్ అని చెప్తున్నారు. మెటా వాళ్ళు మాత్రం ఇది వాట్సాప్ వాళ్ళు ఇది స్టోర్ చేయరంట. ఓన్లీ గవర్నమెంట్ ఆధీనంలోనే దీని స్టోరేజ్ అంతా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేరే అదర్ నెంబర్స్తో మీకు ఈ వాట్సాప్లో మీకు ఈ అప్లికేషన్ పెట్టారు కదా, దీనికోసం ఈ రిప్లై అని చెప్పి వేరే నెంబర్ నుంచి దేని నుంచి కాల్స్ రావు. అలా వచ్చేటట్టయితే అది ఫేక్ కాల్, మీరు రెస్పాండ్ అవ్వద్దు. దాని మీద మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ వాట్సాప్ మీరు ఏదైతే నెంబరు 9552300009 ఉందో ఆ నెంబర్కే మీరు అప్లై చేయాలి. ఆ నెంబర్తోనే మీరు చాట్ చేయాలి. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ సేవ కావాలన్నా అందులోనే చెప్పాలి. మళ్ళీ మీకు రిప్లై కూడా అందులోనే వస్తుంది. మీరు వేరే నెంబర్ నుంచి రిప్లై వచ్చిందని దానికి రెస్పాండ్ అయ్యి మీరు ఆధార్ కార్డులు పెట్టడం, బ్యాంక్ నెంబర్లు పెట్టడం, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం చేయొద్దు. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి అడిగినా, వేరే నెంబర్ నుంచి మీకు మెసేజ్లు వచ్చినా కానీ మీరు రిప్లై ఇవ్వద్దు, మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టవద్దు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో వచ్చే సర్టిఫికేట్లు మనకి ఫేక్ సర్టిఫికేట్లా, ఒరిజినల్ సర్టిఫికేట్లా అనేది మనకి సందేహం చాలామందికి ఉంటుంది. ఇందులో వచ్చేవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లే. ప్రతి సర్టిఫికేట్ మీద క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అది ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి, ఈ లింక్ ద్వారా రీడైరెక్ట్ అయ్యి ఈ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ అందులో చూపిస్తాయి. అలాగే అధికారులు కూడా వెరిఫికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో ఆ డీటెయిల్స్ లేవు అంటే అది ఫేక్ సర్టిఫికేట్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అంటే అది ఒరిజినల్ సర్టిఫికేట్. ఒకరికి కావాల్సిన డీటెయిల్స్ ఇంకొకరు పెట్టి వాట్సాప్ ద్వారా సేవలు పొందే అవకాశం ఉంది కదా, మిస్యూజ్ అవుతాయి కదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. అలా ఉండడానికి కారణం లేదు. అలా ఏదైతే ఆధార్ లింక్డ్ మొబైల్ ఉందో, ఏ సేవ వినియోగించుకోవాలన్నా, ఏ పేమెంట్ చేయాలన్నా ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆధార్ లింక్డ్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ ఆప్షన్ అక్కడి నుంచి ఆ సేవ ముందుకు వెళ్తుంది. ఈ సేవలు ఎవరెవరు వినియోగించుకోవచ్చు? పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చా, లేదా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చా అంటే ఆంధ్ర సిటిజన్ అయ్యి ఉండి ఎక్కడ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఆంధ్ర సిటిజన్ అంటే ఆంధ్రాలో రేషన్ కార్డు, ఓటక్కు, ఆధార్ కార్డు ఆంధ్రాది అయ్యి ఉండాలి. ఆంధ్ర సిటిజన్ అయ్యి ఉండి ఎక్కడ నువ్వు తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా కానీ ఆంధ్ర సిటిజన్ అయితే నువ్వు అక్కడ ఉండే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. చాలామంది చదువుల కోసం వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ నుంచి సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు రావాలి, అప్లై చేసుకోవాలి, విఆర్ఓ సైన్, ఎంఆర్ఓ సైన్ ఇవన్నీ పెట్టి మళ్ళీ అక్కడే తీసుకెళ్ళాలి. ఆ అవసరం లేకుండా వాట్సాప్లోనే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాట్సాప్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది చాలా మెయిన్గా స్టూడెంట్లకి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ వాట్సాప్తో ఓన్లీ సర్వీసెసే కాకుండా 3 విడతలుగా సర్వీసులన్నీ స్టార్ట్ చేసి 580 సర్వీసులు స్టార్ట్ చేసి ఇంకా ఏమైనా సర్వీసులు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి, తర్వాత ఈ ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన డేటా, ఒక ఫ్యామిలీది అన్ని రకాల డేటా ఒక దగ్గర స్టోర్ అయి ఉండేలాగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుని చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. దాని తర్వాత కొన్ని రకాల సేవల గురించి కొత్త చట్టాలకి సవరణ తీసుకొస్తారు. అలా తీసుకురావాలని వీళ్ళ ఆలోచన. అలాగే అన్ని సర్వీసులు మొదలుపెట్టిన తర్వాత గ్రీవెన్స్లు అంటే ఇప్పుడు మనం ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మోడిఫికేషన్ కానీ, లేకపోతే మన ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కలెక్టరేట్కి వెళ్ళి గ్రీవెన్స్లో పెట్టుకుంటున్నాం, లేదంటే సీఎం గారి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో వెళ్తున్నాం కదా, అలా వెళ్ళవసరం లేకుండా గ్రీవెన్స్ కూడా ఇందులోనే ఓపెన్ చేస్తారంట. కాకపోతే ఇమీడియట్గా కాదు, ముందు ఆ సేవలు లాంచ్ చేస్తారు, మొదలు పెడతారు. అయితే ఇప్పుడు ఆ సేవలను అసలు ఎలా వినియోగించుకోవాలి, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దామండి. మొదటగా 9552300009 ఈ నెంబర్కి వాట్సాప్లో ఓపెన్ చేయగానే ఆ వాట్సాప్ నెంబర్ డిపి ఏపీ గవర్నమెంట్ సింబల్ కనబడుతుంది. కింద సత్యమేవ జయతే అనే సింబల్ కూడా వస్తుంది. ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టగానే ఇదిగో చూడండి, నేను పెట్టాను. హాయ్ అని పెట్టగానే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన విధంగా ఆ మ్యాటర్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి చూపిస్తుంది. అక్కడ చూడండి, అలా దాని మీద క్లిక్ చేయగానే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి అక్కడ ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే వరుసగా మనకి అందించే సేవలు, ఫస్ట్ దేవాలయం బుకింగ్ సేవలు, తర్వాత ఫిర్యాదు పరిష్కరణ సేవలు, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలు, తర్వాత ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు సంబంధించినవి, సీఎంఆర్ఎఫ్ సేవలు, తర్వాత సిడిఎంఏ సేవలు, దాని తర్వాత రెవెన్యూ సేవలు, దాని తర్వాత ఆరోగ్య కార్డు సేవలు, లాస్ట్గా పోలీస్ శాఖ సేవలు. ఇప్పటి వరకు వీళ్ళు లాంచ్ చేసిన సేవలు అయ్యి. దేవాలయ బుకింగ్ సేవలు. దేవాలయ బుకింగ్ సేవలు అంటే ప్రస్తుతానికి తిరుపతి తప్ప మిగతా అన్ని ప్రధాన దేవస్థానాలు ఇందులో ఇంక్లూడ్ చేశారు. శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇలా అన్ని దేవస్థానాలు ఇందులో ఇంక్లూడ్ చేశారు. దర్శనం టికెట్లు కావాలా, లేకపోతే సేవ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏ రోజున చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు అనేది అన్నీ అందులో వస్తుంది. తిరుపతి మాత్రం తొందరలో అంటే 2వ విడతలో కానీ 3వ విడతలో కానీ తిరుపతిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారంట. మీరు కంగారు పడవద్దు. తర్వాత ఫిర్యాదు పరిష్కరణ సేవలు. ఫిర్యాదు పరిష్కరణ సేవలు అంటే మీరు ఏదైనా ఫిర్యాదు చేసిన వాటిని కానీ అప్లికేషన్ పెట్టినా, లేకపోతే వాటి స్టేటస్ ఏంటి, వాటిని పరిష్కరించే ఆప్షన్ అనేది దీనిలో చూపిస్తారు. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలు. మీరు బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, బుక్ చేసిన టికెట్లు రద్దు చేసుకోవాలన్నా ఇందులో చేసుకోవచ్చు. తర్వాత ఎనర్జీ సేవలు. ఎనర్జీ సేవలు అంటే కరెంట్ బిల్లులు కట్టుకోవాలన్నా, కొత్త కనెక్షన్లు కావాలన్నా ఇందులో అప్లై చేసుకోవచ్చు. సీఎంఆర్ఎఫ్ సేవలు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన సేవలన్నీ ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆర్ఎస్రీ రాకుండా హాస్పిటల్ బిల్స్ 1,00,000, 2,00,000, 3,00,000 ఇలా అయినప్పుడు మనం దాన్ని ఆ బిల్స్ అన్ని సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే ఇందులో అప్లై చేసుకుంటే మీరు ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ చుట్టూ సీఎం కార్యాలయం చుట్టూ తిరగక్కర్లేదు, ఇందులో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే సిడిఎంఏ కనెక్షన్స్ అంటే వాటర్ కనెక్షన్స్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ. తర్వాత రెవెన్యూ సేవలు అంటే అడంగలు కావాలన్నా, 1B కావాలన్నా, పాస్బుక్ అప్లై చేయాలన్నా, పాస్బుక్ కావాలన్నా, పట్టాదారుని యొక్క డీటెయిల్స్ కావాలన్నా ఇవన్నీ ఇందులోనే వస్తాయి. తర్వాత ఆరోగ్య కార్డు సేవలు అంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, ఒకవేళ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ కార్డుకి సంబంధించిన ఏదో అక్కడ అవ్వట్లేదు అనుకున్నా, మనం దాని మీద ఫిర్యాదు చేయాలన్నా, దానికి అప్లై చేయాలనుకున్నా ఈ సేవలో మనం చేసుకోవాలి. అలాగే చివరిగా పోలీస్ శాఖ వారి సేవలు అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇవ్వాలన్నా స్టేషన్ వరకు వెళ్ళక్కర్లేదు, వాట్సాప్లో ఆ సేవను ఎంచుకుంటే సరిపోద్ది. వాళ్ళకి ఏం ఫిర్యాదు చేయాలా, ఎఫ్ఐఆర్ నోట్ చేయాలా, ఎవరి మీద ఫిర్యాదు చేయాలా, లేకపోతే ఏదైనా మనం ఫిర్యాదు చేసింది కంప్లైంట్ తీసుకోవట్లేదా, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం జరిగిందా, ఇలాంటివన్నీ ఈ సేవ నుంచి పోలీస్ శాఖ వారి సేవ నుంచి మనం పొందొచ్చు. దేవాలయ శాఖలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. దేవాలయ శాఖ ఓపెన్ చేయగానే చూడండి, శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి ఇలా అన్నీ చూపిస్తుంది. మనకి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే చూడండి విజయవాడ సెలెక్ట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసమని. తర్వాత కింద చూపిస్తుంది, అక్కడ నిర్ధారించగానే సేవని ఎంచుకోండి. ఏది వ్యక్తి దర్శనమా, దేవాలయ సేవ, దేవాలయాల దానాల, ఏది కావాలని చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వ్యక్తి దర్శనం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మళ్ళీ చూడండి దానికి సంబంధించిన ఆ దేవస్థానం సంబంధించిన ఆ అప్లికేషన్ మనకి లింక్ వచ్చింది. అక్కడ దర్శనం చేయండి అన్న తర్వాత దాని మీద క్లిక్ చేయగానే అంతరాలయ దర్శనం, ముఖమండప దర్శనం, శీఘ్ర దర్శనం ఇలా ఒక్కో దానికి ఒక్కో రేటు ఉంది. మనం అందులో సెలెక్ట్ చేసుకొని కొనసాగించండి అని చెప్పి పేమెంట్ చేసేస్తే ఆ టికెట్ మనకి ఇందులో డౌన్లోడ్ అయిపోతుంది. సో అలాగే ప్రతి దానికి మనం స్టెప్ బై స్టెప్ మనం తెలుగులో చదువుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా ప్రతి సేవలో ఇందులో వచ్చేస్తుంది.